Hello guys, welcome to Movie Freaks. Guys, welcome to the review of Robin Hood. Guys, మూవీ అయితే నన్నైతే ఇంప్రెస్ చేయలేదు, నాట్ ఇంప్రెసివ్. బట్ భారీ ఎక్స్పెక్టేషన్తో వచ్చింది అండ్ మైత్రి మూవీ మేకర్స్. బట్ ఎందుకు అట్లా అయిందో తెలియదు. బట్ వెంకీ కుటుంబల గారు ఇంతకుముందు మూవీస్ చూసుకుంటే చెల్లో అండ్ లాస్ట్ ఇది భీష్మ. సో రెండైతే లైక్ అతని హ్యూమర్ బాగుందని ఆ సినిమాలో రెండు సినిమాలు కూడా బాగుంటుంది. బట్ ఈ సినిమాలో మాత్రం స్టోరీ ప్లాట్ బాగుంది. రాబిన్ హుడ్ అంటే లైక్ హెల్ప్ చేయాలి సొసైటీకి అంటే, ఇంకోటి దీనిలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డైలాగ్ ఒకటి ఉంటుంది అనమాట. కంప్లీట్గా లైక్ ఇండియా ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నట్టు, లైక్ అందరూ మన వాళ్ళే మన కోసం హెల్ప్ చేయాలి, లేకుంటే మనం మోసం చేసైనా తీసుకోవాలి, అది మళ్ళీ మళ్ళీ హెల్ప్ అవ్వాలనేది కాన్సెప్ట్ బాగుంది. స్టోరీ లైన్ పెద్దదే, కాకపోతే ఎగ్జిక్యూషన్ వాజ్ బ్యాడ్ అండ్ ఎగ్జిక్యూషన్ నాట్ వెల్. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ వల్ల ఫెయిల్ అయింది సినిమా. మిగతా అంతా బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, చాలా రిచ్గా ఉంటుంది మూవీ, అన్ని విధాలు బాగుంది. బట్ ఎక్కడ ఫెయిల్ అయిందంటే ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయింది. అండ్ జీవి ప్రకాష్ గారి, నితిన్ గారు యాక్టింగ్ బాగానే చేశారు, స్టోరీ ప్లాట్ అంతా బాగానే ఉంది, కాకపోతే ఎగ్జిక్యూషన్ గాట్ ఫెయిల్. ఎందుకంటే స్క్రీన్ ప్లే ఇస్ హార్ట్ ఆఫ్ ద ఫిలిం. స్క్రీన్ ప్లేనే బాగాలేకపోతే సినిమా చూడలేము. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్క్రీన్ ప్లే షుడ్ బి లైక్, మన చాలా పెద్ద సినిమాలు కూడా చూసుకుంటే స్క్రీన్ ప్లే వాజ్ ద అల్టిమేట్ థింగ్ నా అలాంటి వాళ్ళకి కానీ, సినిమా లవర్స్ కానీ. ఎందుకంటే మనము 150 పెట్టి సినిమాకి వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎంగేజింగ్గా లేకపోతే స్క్రీన్ ప్లే, ఇప్పుడు స్టోరీ అనేది మనకి 100 సినిమాలు వచ్చింటాయి, కాకపోతే స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయినప్పుడు సినిమా ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోవాలనిపించింది బయటికి, అట్లా అనిపించింది. నేను మామూలుగా అయితే సినిమాలు అయితే మొబైల్ చూడండి, ఈ సినిమాలో మొబైల్ చూసాను. సో దట్ వాజ్ ద థింగ్ గైస్. నాకైతే నచ్చలేదు. బట్ ఇంకా మీరు ఏమన్నా లైక్ నితిన్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి ఏమన్నా నచ్చకపోవచ్చు. అది మీ ఊరికే వదిలేసాను. నేనైతే నాట్ సజెస్టింగ్ టు గో దిస్ మూవీ, ఎందుకంటే చాలా మూవీస్ ఉన్నాయి కాబట్టి. దీనికంటే వీరధీర అండ్ మ్యాడ్ స్క్వేర్, వీరధీర సూరన్, ఆ రెండైతే బాగున్నాయి. సో ఐ సజెస్ట్ ఫర్ దట్ 2 మూవీస్. ఎందుకంటే ఇంకోటి జీవి ప్రకాష్ గారు కూడా ఫెయిల్ అయ్యారు. ఎందుకో మళ్ళీ జీవి ప్రకాష్ గారు ఈ సినిమాకి తమిళ సినిమాలకి ఇచ్చినంత ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వట్లేదు. సో తెలుగు ప్రొడ్యూసర్స్ అట్లీస్ట్ తెలుగు వాళ్ళని తీసుకోవాలి, మన తెలుగులో చాలా మంది ఉన్నారు కాబట్టి. సో దీనిలో సాంగ్స్ కూడా లైక్ చంద్రబోస్ గారు బాగా రాశారు కానీ సాంగ్స్, బట్ మ్యూజిక్ కానీ లైక్ అంటే డైరెక్టర్ అనవసరమైన టైంలో పెట్టడము, దానివల్ల కూడా ఫ్లాప్ అయింది. సో జీవి ప్రకాష్ గారు కొంచెం తెలుగు సినిమాలు కూడా చూడండి. జీవి ప్రకాష్ గారు తెలుగు సినిమాలు కూడా బాగా ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నా త్రూ మై ఛానల్. సో గైస్, ఇదైతే మూవీ పోతే నాకైతే డిసప్పాయింటెడే. మేబీ మైత్రి మూవీస్ వాళ్ళు నెక్స్ట్ గుడ్ బ్యాడ్ అగ్లీతో ఏప్రిల్ 10th వస్తున్నారు. మేబీ అది బ్లాక్ బస్టర్ అవ్వచ్చు అనుకుంటున్నా, ఎందుకంటే ట్రైలర్ వాజ్ ప్రామిసింగ్. సో దట్స్ ఇట్ గైస్. ఎందుకంటే రాబిన్ హుడ్ గురించి ఇంతకంటే చెప్పలేను, ఎందుకంటే మూవీ బాగాలేదు కాబట్టి. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. సో ఇక మీరేమనుకుంటున్నారు, లైక్ నేనేమైనా మిస్ చేశానా? లైక్ శ్రీలీల గారు యాక్టింగ్ కూడా బాగానే ఉంటుంది. యాక్టర్ విషయానికి వచ్చేస్తే, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేదు కాబట్టి శ్రీలీల గారిది కూడా అంతగా ఎమోషన్, ఇంకోటి మెయిన్ ఎమోషన్ లేదు సినిమాలో, అసలు ఎక్కడ ఎమోషన్ అంత కనెక్ట్ అవ్వలేదు. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉంటారు కానీ, బట్ అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. కొన్ని సీన్లు బాగుంటాయి వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే సీన్స్. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం అల్టిమేట్. ఇంకోటి మహారాష్ట్ర విలన్ ఉంటాడు, మహారాష్ట్ర ప్రభాస్ సినిమా అది వచ్చింది, ఏదది ప్రభాస్ సినిమా. సో దట్స్ ఇట్ గైస్. సో అన్ని విధాలు చూసుకుంటే ఫ్లాపీ సినిమాది. సో దట్స్ ఇట్ గైస్ ఫ్రమ్ మై సైడ్ రివ్యూ. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మా కంటెంట్ నచ్చింది కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.